హాయ్, నా పేరు కావ్య కళ్యాణరామ్. మన గుంతకల్లు న్యూస్కి సబ్స్క్రైబ్ చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మన గుంతకల్లు న్యూస్. మన గుంతకల్లు న్యూస్కి స్వాగతం. ఈ గుంతకల్ పట్టణం గుంతబావి నందు సుమారుగా ఒక నెలన్నర 2 నెలల నుంచి పైపుల్ కనెక్షన్స్ వేస్తున్నారు. మేము ఎప్పుడు చెప్తే అప్పుడే పని చేస్తున్నారు, మిగతా టైంలో చేయడం లేదు. కనీసం కుళాయిలు పగిలిపోయినా కూడా 10 రోజులైనా కూడా అసలు ప్రజల గురించి పట్టించుకునే వాళ్ళే లేరు ఈడ. తర్వాత వచ్చేసి ప్రస్తుతానికి కొత్తగా ఒక గుంత తీసినారు పెద్దగా మెయిన్ వాళ్ళ కోసం. మొన్న ఒక అతను భార్యాభర్త పోతూ గుంతలో పడినారు. తర్వాత వచ్చి ఒక ఆవు మొన్న పడితే మేమే కట్టిపెట్టి లేపి దాన్ని పంపించినాము. ఈ విధంగా మొన్న అయితే ఒక భార్యాభర్తలు దగ్గరికి పోయి గుంత దగ్గర పోయి పడే వాళ్ళు సేఫ్ అయిపోయినారు. ఈ విధంగా ఏమన్నా జరిగితే దానికి ఎవరండి బాధ్యులు చెప్పండి మీరే. ఏం అసలుకి దానికి సేఫ్టీ వాళ్ళే ఏమి లే, ఎవరు ఇక్కడ పట్టించుకునే నాదుడే లేదు. కాంట్రాక్ట్ చెప్తే నేను కాదు వాళ్ళు కాదు వీళ్ళని ఒకరి మీద ఒకరు చెప్తున్నారు. ప్రజల గురించి పట్టించుకునే వాళ్ళే లేరు ఇక్కడ. దయచేసి వీళ్ళంత త్వరలో దీన్ని కంప్లీట్ చేయాల్సిందిగా గుంతబావి ప్రజల తరఫున మేము కోరుకుంటున్నాం. నా షాప్ టైలర్ షాప్ ఉంది పక్కనే. ఈ గుంత తోగి ఒక నెల అయిపోయా. చాలా మంది యాక్సిడెంట్లు అవుతున్నాయి ఇక్కడ. గుంతలో కానీ చాలా మంది పడినారు ఇక్కడ. ఏమి రాత్రి పగలు వ్యాపారాలు కానీ ఉన్నాయి. ఇవి ఏమి నెల నుంచి ఒక ప్రాబ్లం, నెల నుంచి అదే ప్రాబ్లం ఉంది. వర్షాల కాలం వస్తే నీళ్ళు కానీ పోవడం లేదు, యాక్సిడెంట్ జరుగుతున్నాయి. చాలా మంది గుంతలో కానీ చాలా మంది పడినాడు. వ్యాపారాలు కానీ కావడం లేదు. ఎంత త్వరగా అయితే అంత బిర్యానీ ఇది కంప్లీట్ చేసే మేలు అని కోరుతున్నాను. నా పేరు జిల్లాన్ భాష. సార్ నెల నుంచి మాకు ఈ గుంతబావి స్ట్రీట్ చాలా ప్రాబ్లం ఉంది. ఇప్పుడు చేస్తాం, 1 డేలో క్లియర్ చేస్తామని చెప్పేసి నెల వరకు ఇప్పుడు క్లియర్ కాలేదు. మళ్ళీ గుంత తోగి 10 రోజులు అయింది. 10 రోజుల నుంచి వ్యాపారానికి ఇబ్బంది అయింది. మా గోడలకి ఆటోలు తిరగడం లేదు, ప్లస్ స్టాక్ ఎత్తకు కానీ ఇబ్బంది అయిపోయింది. మీరు దయచేసి మాకు సహకరించి గుంత మూపియండి సార్. బైక్స్ పోగా చాలా ఇబ్బంది అయిపోయింది సార్. మీరు ఎట్లయినా కానీ ఈ గుంత తొందరగా క్లియర్ చేయాలని మనం కోరుతున్నాము. కొట్లాడుకుంటున్నారు సార్, ఒకరికొకరు బైక్ పోయే కానీ ఇబ్బంది అయిపోయింది. నువ్వు పోవాలా మేము పోవాలనే ప్రాబ్లం చేసుకుంటున్నారు. థ్యాంక్ యూ సార్. ఈ ప్రాబ్లం తొందరగా క్లియర్ చేయని మేము కోరుకుంటున్నాం మిమ్మల్ని. గుంతకల్ మున్సిపాలిటీ అధికారులకు 22వ వార్డు 23వ వార్డు ప్రజలు తెలియజేయడం ఏమనగా, సార్ మా వార్డులో రైల్వే మోరీ నుంచి పోలీస్ స్టేషన్ సందు వరకు ఎస్ఆర్ ట్యాంక్ వరకు ఇక్కడ పైప్ లైన్ వేయడం జరిగింది. ఈ పైప్ లైన్ టౌన్ మధ్యలో వేసినారు, రోడ్డు మధ్యలో తొక్కి వేసినారు. కాబట్టి ఆ పైప్ లైన్ కు చుట్టుపక్కల ఆ మన్ను తీసిందే మన్ను ఎట్లాంటి మన్ను అట్లే ఉంచినారు. తర్వాత హెయిర్ వాల్ కోసం 2 గుంతలు తోకి మధ్యలో రోడ్ మధ్యలో పడిపోయినారు. మొన్న రాత్రి 2 పడి ఎట్లా వాళ్ళకి
ఏం ఫ్రాక్చర్ కాలే, నిలిచి వెళ్ళిపోయినారు. మీరు ఇప్పుడు ఈ న్యూస్ లో చూడొచ్చు సార్, వెహికల్స్ ఎట్లా తిరుగుతున్నాయి. ఏదన్నా కొంచెం మిస్ అయి పడిపోతే ఆ వాల్ మీద పడేదో లేకపోతే గుంతలో పడేదో, చిన్నపిల్లలు ఆడోళ్ళు ఎవరన్నా పడితే వాళ్ళకి ఎవరు సార్ ఆదుకునే నాదుడే లేడు. కానీ మేము దయవుంచి మున్సిపల్ అధికారులకు కోరేది ఏమంటే, ఇది ఊరు బయట పని కాదు, ఊరిలో పని కాబట్టి, ఊరు మధ్యలో పని కాబట్టి, మళ్ళా వార్డులలో మధ్యలో ఉంది కాబట్టి షాపులు బతికేది ఎట్లా, షాపులు బంద్ చేసుకుని మీ పని కోసం వాళ్ళు దిన్న కూలికి పోయేలాగా బతుకుతున్నారు. వాళ్ళకి కానీ కొంచెం దృష్టిలో పెట్టుకొని దయచేసి ఈ పైప్ లైన్ మరమ్మతులు అయిపోయినాయి, ఆ మన్నంతా ఎత్తేసి ఈ గుంతలు హెయిర్వాల్ గుంతలు రెండు ఉంచేసి మామూలు రోడ్ చేయాల్సిందిగా మున్సిపల్ అధికారులకు చాలా కోరుకుంటున్నాం. అది కాక ప్రత్యేకంగా మున్సిపల్ కమిషనర్ గారికి, ఎంఈ గారికి, డిఈ గారికి, ఏఈ గారికి మా ప్రత్యేక విన్నపం ఏమంటే, సార్ ఈ పరిస్థితి మీరు పని ఇక్కడ ఉండి ఎంఈ గారు రాత్రింపగులు చేపించినారు, కానీ మీరు పని చేపించిన దాంట్లో ఏం లాభం లేకుండా పోయింది సార్. దయచేసి ఈ పనికి తొందరగా ఈ గుంత పూడ్చి ఆ వాల్ బంద్ చేయాలా. వాటిలో పచ్చళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు వచ్చే పోయేవాళ్ళు. కొంచెం సేపు మోరీ బంద్ అయిందంటే దానికి ఫుల్ ట్రాఫిక్ పెరిగిపోతుంది. దయచేసి మా విన్నపం సార్, దీన్ని దృష్టిలో పెట్టుకొని రేపు మన్నాటి లోపల ఈ పని ముగిచ్చేస్తే చాలా బాగుంటుంది. ये शॉप मेरा, ये दुकान ये खुद को महीना हो गया, इसे क्या पूछने का नहीं है, क्या करते नहीं। मैं परसों पूछा तो भी कर दूं, क्लियरेंस कर दूं बोल रहे। कौन आते हैं कॉन्ट्रैक्ट वाले पकड़ा लेके जाते नहीं, आने जाने मुझे कस्टमर को भी प्रॉब्लम हो गया। आज सीधा आगे जाने की नहीं तकलीफ हो गई। ऑलरेडी महीना बंद कर लिए थे दुकान, हमें प्रॉब्लम नहीं, फिर ये खुद को जाके क्लियरेंस कर दूं बोल रहे। आज नहीं सामान नहीं करते है, करने का कौन है, गिरे तो इसे पकड़ा लेने वाले कौन नहीं। इसे क्लियर करना कितना जल्दी हो तो जल्दी क्लियर करे तो जरा अच्छा होता। हमना भी दुकान है, कर ले खाने वाले हमें भी व्यापारा नहीं है, हमना भी प्रॉब्लम हो गया बहुत। जरा कितना जल्दी हो तो जल्दी क्लियर करे तो बहुत अच्छा होता।